ఏమైంది మీ ప్రభుత్వం కూడా ఏం చేసిన ఏమైంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడ పోయినా మీరు ఒక్కరు కంట్రీలే ఇవాళ సిగ్గు ద్వారా పరిస్థితి వెళ్ళిపోయడానికి ఇక్కడ దగ్గర ఏదైతే పోయిన ప్రభుత్వం చేసిన పరిహారం కరెక్ట్ కాదు, అప్పుడే ఇస్తే మీరు అందరు లాభపడుతుండ్రి, మీరు నష్టపోతున్నారు. కాబట్టి నేను వచ్చిన తర్వాత 2023 21 తీసేసి 25 లక్షల ప్యాకేజీ పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ పరిహారాలు ఏవైతే ఉన్నాయో 5.5-6 లక్షలు గాను నేను 15 లక్షలు ఇప్పిస్తున్నాడు. భూమికి 15 లక్షలు ఇప్పిస్తున్నాడు. తర్వాత 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చూస్తున్నారో వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు మొత్తం ప్యాకేజ్ లెవెల్ ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తున్నాడు. తర్వాత 25 లక్షలు మాట్లాడినాము. తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడేది ఇంకోటి ఏమంటారంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ వాల్యూ కానివ్వండి, ఇళ్లకు అడుగు జాగాలు కానివ్వండి, ప్రతిదీ పెంచి పోయిన ప్రభుత్వానికి మాకు తేడా చూపిస్తాను. మీ అందరి పక్షాన ఉంటాను. నేను ప్రభుత్వం తరఫున కాదు, ప్రజల పక్షాన ఉదయపురం 30 గ్రామాల పక్షాన ఉండి నేను మాట్లాడదాన్ని చెప్పండి. ఇవాళ మేము మాట్లాడుతుంటే నా సేవలో వినపడుతుందని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తప్పుల ప్రజలను మబ్బా పెట్టి ఇవాళ ప్రాజెక్టు బదులు అతని లబ్ధి కోసం ఇవాళ మమ్మల్ని అందరినీ తుంగలో వచ్చి ఇవాళ ప్రాజెక్టును పనిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చిండ్రు. మా ముంపు బాధితుల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజు మాత్రం మా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మీ ప్రభుత్వం మీరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు, మాకు ముందు మీరు ఏ ఓడి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ప్రాజెక్టు అంటున్నారు. మాకు ప్రజలకు మా గురించి ముంపు బాధితులకు మా పరిహారాలు మీరు ఏమిస్తున్నారు? ముందు మా గురించి ఆలోచన చేయకుండా సరే మా జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధలు మొత్తం తెలుసు. అయినా మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాం. ఆయన కూడా స్వార్థం ఉంది. గెలిచిన 2 ఏళ్ల లోపలనే ఆయన కాసిన తీసుకుపోయి 4,300 కోట్లు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎక్కడి న్యాయం అండి? మా గురించి ఎవరు పట్టుకుంటలేడు. ఆయనకెందుకు? ఆయన సీఎం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మేము ముంపు బాధిస్తున్నాము, మా గురించి ఇక్కడ పెట్టాలి అమౌంట్ ఏదైనా కానీ. ఇది ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చి ఉత్తగానే చెప్పిపోతున్నాం మాటలు. మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడే బాధ లేదు. రేపు ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము మాత్రం ధర్నా చేస్తాం. కావాల్సిన రిజర్వాయర్ మాత్రం అడ్డుకుంటాం. మా ప్రాణాలైనా త్యాగం చేసే సరే పని మాత్రం చేయలేము. 100% వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలి మా అందరికి. అప్పుడైతేనే మాత్రం మేము రిజర్వాయర్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.